మ్యామ్ నెక్స్ట్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ గురించి చెప్పండి మ్యామ్ ఎక్స్క్లూజివ్గా దీంట్లో మనకి అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటంటే పెద్దగా ఎక్కువేమి ఉండవమ్మా. మామూలుగా సాధారణంగా ముందు మందులతో ట్రై చేస్తాం అందరికీ కూడా. అందరికీ ఐవీఎఫ్ సెంటర్కి వచ్చినందుకు మాత్రం ఐవీఎఫ్లు అయితే చెయ్యము. అలాగే వారి సమస్యను బట్టి ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. ఒక్కొక్కరికి చక్కగా మందులు ఇచ్చి వారికి అసలు అండోత్పత్తి జరిగే టైం అది చెప్తే కూడా చక్కగా కన్సీవ్ అయిపోతూ ఉంటారు. సో అలా ప్రయత్నం చేస్తాం ముందు. లేదు అండోత్పత్తి ప్రాబ్లం ఉందంటే కనుక కొంచెం ట్యాబ్లెట్స్ అవి ఇస్తాము. చాలా ఎక్కువ ప్రాబ్లం ఉన్నట్లయితే కనుక ఇంజెక్షన్స్ అవి కూడా వాడతాము. ఏదైనా కూడా మోతాదు మించకుండా తగు జాగ్రత్తలు తీసుకుని అవసరమైనంత మట్టుకే వాడతాము. అలాగే ఈ ట్రీట్మెంట్స్లో ఆధునిక ట్రీట్మెంట్స్కి వచ్చేసరికి ఐయుఐ అని ఉంటుంది. ఐయుఐ అంటే ఏంటంటే భర్త యొక్క వీరకణాలు దాన్ని శుభ్రపరిచి గర్భసంచిలో ప్రవేశపెట్టడాన్ని ఐయుఐ అంటాం. ఇంకా నెక్స్ట్ ట్రీట్మెంట్ ఐవీఎఫ్. ఐవీఎఫ్ అనేది ఎప్పుడైతే బేబీని ఎంత ప్రయత్నం చేసినా మనకి లోపల శరీరంలో తయారవ్వకపోతే మనం బయటే బేబీని తయారు చేసి మళ్ళీ వెనక్కి గర్భసంచిలో ప్రవేశపెట్టే ప్రక్రియని ఐవీఎఫ్ అంటాం, ఇన్విట్రో ఫర్టిలైజేషన్.